మన సెంటర్కి వచ్చే మెంబర్స్లో మేము చూసే మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఫీలింగ్ లో ఆన్ ఎనర్జీ, ఫీలింగ్ టైర్డ్నెస్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్నూన్ ఫెటిగ్. ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడో ఒకసారి ఉంటే అది కామన్. లైక్ లేట్ నైట్ ఈవెంట్ కానీ, ట్రావెల్ చేసినప్పుడు కానీ, ఇల్నెస్ ఉన్నప్పుడు కానీ ఇలా అప్పుడప్పుడు అనిపించడం కామన్. కానీ ఇలాంటి సిమ్టమ్సే రెగ్యులర్గా లాంగ్ టర్మ్లో వస్తాయి. మార్నింగ్ లేసినప్పటి నుండి లో ఆన్ ఎనర్జీ అనిపించడము, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎనర్జీ క్రాష్ అయిపోవడము, చిన్న చిన్న పనులకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడము, ఆర్ డెసిషన్స్ తీసుకోవాలంటే కూడా టైర్డ్గా అనిపించడం, మోటివేషన్ తగ్గినట్టు, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని లాంగ్ టర్మ్ లో ఉంటే దెన్ దట్ ఈస్ నాట్ కామన్. హాయ్, ఐఎమ్ డాక్టర్ సమతాతుల్లా, యువర్ లాంజివిటీ ఫిజిషియన్. ఇవాళ వీడియోలో అసలు ఈ లో ఎనర్జీ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి, షార్ట్ టర్మ్ లో అండ్ లాంగ్ టర్మ్ లో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ప్రాక్టికల్ గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో ఇవాళ వీడియోలో చెప్తాను. ఫ్యూ డేస్ సరిగ్గా నిద్ర లేనప్పుడు కానీ, లేట్ నైట్స్ వర్క్ వల్ల మెలకు ఉండాల్సి వస్తే, లేదంటే మన టైమ్ జోన్కి అగెయిన్స్ట్గా ట్రావెల్ చేసినప్పుడు, ఆర్ ఎక్కువ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి పీరియడ్స్లో లో ఎనర్జీ ఉండడం కామన్. ఆర్ ఈవెన్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు కూడా. కానీ ఎలాంటి ఇల్నెస్ లేదు, ట్రావెల్ చేయట్లేదు, మోర్ దాన్ 6 months నుండి లో ఎనర్జీగా అనిపిస్తుంది, పొద్దున్న లేసినా ఫ్రెష్గా లెగట్లేదు, పడుకున్నా కూడా అది ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ అ కామన్ థింగ్. ఈ లో ఎనర్జీ సిమ్టమ్ని చాలా మంది నార్మలైజ్ చేసేస్తారు. ఏజ్ అవుతుంది కదా అలాగే అనిపిస్తుంది, లేదా 40s దాటాయి కదా అందుకనే లో ఎనర్జీ అనిపిస్తుంది, లేదు బాగా ఎక్కువ ట్రావెల్ చేసేస్తున్నాం కదా అందుకనే అనిపిస్తుంది అని జనరలైజ్ చేసి ఆ సిమ్టమ్స్తో కంటిన్యూ చేస్తుంటారు లైఫ్ని, యాక్షన్ ఏమీ తీసుకోకుండా. కానీ ఇవాళ ఎందుకు ఈ లో ఎనర్జీ చాలా రోజులు ఉంటే మీ మెటబాలిక్ హెల్త్ కానీ, రిస్క్ ఆఫ్ డిసీజెస్ పెరిగే అవకాశం కానీ, మీ డైలీ పర్ఫార్మెన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో, అలాగే మీ ఎమోషన్స్ని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోర్ దాన్ 6 months నుంచి లో ఎనర్జీ సిమ్టమ్స్ ఉంటే మీరు జనరలైజ్ చేయకూడదు. ఈ క్రానిక్ ఫెటిగ్ని ఎందుకు జనరలైజ్ చేయకూడదు అంటే ఇట్ ఈస్ టైడ్ టు లాట్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. క్రానిక్ టైర్డ్నెస్కి చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనవి మేము జనరల్గా చూసేవి ఏంటంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్, అంటే మీ బాడీ బ్లడ్ షుగర్స్ని, బ్లడ్ ప్రెషర్స్ని హ్యాండిల్ చేయడంలో ఏదో మిస్టేక్ చేస్తుంది, ఆర్ బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు, ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, ఆర్ మీరు మీ సర్కేడియన్ రిథమ్కి ఆర్ మీ టైమ్ జోన్కి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తుండొచ్చు, ఆర్ ఈవెన్ దిస్ ఆల్సో మీన్స్ మీ బయోలాజికల్ ఏజ్ ఫాస్ట్గా ఏజ్ అవుతుండొచ్చు. ఇలా వీటికి దేనికైనా మీ లో ఎనర్జీ ఇష్యూ లింక్ అయి ఉండొచ్చు. కానీ ఈ లో ఎనర్జీ వల్ల ఆర్ క్రానిక్ ఫెటిగ్ వల్ల మీరు డైలీ చేసుకునే చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడం, ఆర్ ఎమోషనల్ స్టెబిలిటీ లేకుండా ఉండడం, చిన్న చిన్న మాటలకే ఏడుపు వచ్చేయడం, ఆర్ ఈవెన్ మోటివేషన్ తగ్గిపోవడం, ఫోకస్ తగ్గిపోవడం, జనరల్గా ఇంట్రెస్ట్ తగ్గిపోవడం మీరు చేసే పనుల్లో, ఇలాంటివి కామన్ గా చూస్తూ ఉంటాం. అందుకని ఈ క్రానిక్ ఎనర్జీ ఇష్యూస్ ని జనరలైజ్ చేయకూడదు. లో ఎనర్జీ ఆర్ ఫెటిగ్ గా అనిపించడానికి 3 కామన్ బయాలజికల్ రీజన్స్ ఉండొచ్చు. నెంబర్ 1 మార్నింగ్ ఫెటిగ్, నెంబర్ 2 ఆఫ్టర్నూన్ క్రాషెస్, నెంబర్ 3 ఎమోషనల్ ఆర్ మెంటల్ ఫెటిగ్. మార్నింగ్ ఫెటిగ్ అనిపించే వాళ్ళకి ఎలా ఉంటుంది, పొద్దున్న లేవగానే టైర్డ్గా లేవడం, పొద్దున్న లేసి వర్క్కి వెళ్ళాలనిపించకపోవడం, ఆ డ్రైవ్ అండ్ మోటివేషన్ లేకపోవడం, తల బరువుగా అనిపించడము, ఆర్ ఏదో క్లౌడీగా బ్రెయిన్ ఫాగ్గా ఉన్నట్టు ఉండడం, ఇలా మార్నింగ్ లేసే వాళ్ళకి మార్నింగ్ ఫెటిగ్ అంటాం. దీనికి జనరల్ రీజన్స్ ఏముంటాయి అంటే ఎవరైతే క్లాక్కి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తారో, వాళ్ళు ఉండే టైమ్ జోన్కి అగెయిన్స్ట్గా వర్క్ చేసే వాళ్ళలో ఇది కామన్ గా చూస్తాం. దీన్నే సర్కేడియన్ మాల్ అలైన్మెంట్ అంటారు. సో మీరు పడుకునే టైము, ఆ సన్ రైజ్ సన్సెట్ టైము రెండు సింక్ అవ్వకపోతే వచ్చేది మోస్ట్ కామన్లీ మార్నింగ్ ఫెటిగ్. ఇది కాకుండా కొంతమందిలో లేట్ ఈవినింగ్ కార్టిజాల్ రైజ్ ఉంటుంది. ఇది ఎవరిలో ఉంటుంది, ఈవినింగ్ ఎక్కువ బయటకు వెళ్ళే వాళ్ళు, ఈవినింగ్ పార్టీస్ చేసేవాళ్ళు, నైట్ ఔల్స్ అంటారు కదా, వాళ్ళు చేసే మోస్ట్ ఎనర్జెటిక్ వర్క్స్ అన్ని సన్సెట్ తర్వాత చేసేవాళ్ళు, వీళ్ళల్లో కూడా మార్నింగ్ ఫెటిగ్ కామన్ గా చూస్తాం. నెంబర్ 3 స్లీప్ ఆర్కిటెక్చర్ సరిగ్గా లేని వాళ్ళు, వీళ్ళల్లోనే లో గ్రోత్ హార్మోన్ పల్సెస్ చూస్తాం. అంటే ఏంటి, చాలా మంది పడుకుంటాం అనుకుంటారు, కానీ ఆల్కహాల్ తాగి పడుకునే వాళ్ళు కానీ, లేదా లేట్ ఈవినింగ్ హెవీ కార్బ్ అండ్ ప్రోటీన్ మీల్ తీసుకొని పడుకున్న వాళ్ళు కానీ, ఆర్ హెవీ మీల్ క్లోజ్ టు బెడ్ టైం తీసుకునే వాళ్ళు, ఆర్ బాగా స్ట్రెస్ఫుల్ గా వైండ్ డౌన్ అవ్వకుండా పడుకునే వాళ్ళు కానీ, వీళ్ళల్లో స్లీప్ ఆర్కిటెక్చర్ కానీ ఆర్ రిస్టోరేటివ్ స్లీప్ కానీ, బాడీ రికవర్ అవ్వడానికి కావాల్సిన రిస్టోరేటివ్ స్లీప్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కానీ ఇలాంటి మార్నింగ్ స్లంప్ చూస్తాం. సో ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం సార్ట్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటి, 3 డిఫరెంట్ థింగ్స్. ఒకటి, మోస్ట్ కామన్ థింగ్ వాళ్ళకి హెల్ప్ అయ్యేది ఏంటి అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చేసి ఆ వేరియబుల్ ని బాడీ పైన వేసుకొని లేట్ నైట్స్ ఎనర్జీ హైపోగ్లైసిమిక్ ఈవెంట్స్ ఏమన్నా అవుతున్నాయా చూసుకోవడం. ఎందుకు, దీన్నే రియాక్టివ్ హైపోగ్లైసిమియా అంటాం. లాస్ట్ నైట్ హెవీ మీల్ తినేసి పడుకున్నప్పుడు బాడీ ఈజ్ వెరీ వెరీ బిజీ రిలీజింగ్ లాట్ ఆఫ్ ఇన్సులిన్, అంటే బాడీ అంత హై
మీల్ ని బాడీకి డైజెస్ట్ చేసి ఇవ్వాలంటే హెవీ ఇన్సులిన్ ని రిలీజ్ చేసేయాలి. ఆ ఇన్సులిన్ యూజ్ అయినాక వెంటనే పోస్ట్ ఇన్సులిన్ హైపోగ్లైసిమియా రావచ్చు. వీళ్ళల్లోనే మిడిల్ ఆఫ్ ద నైట్ హైపోగ్లైసిమిక్ ఈవెంట్స్ ఆర్ లో గ్లూకోజ్ ఈవెంట్స్ రావచ్చు. ఆ టైంలోనే బాడీ మెలకుగా అనిపించడం ఆర్ మాటికి నిద్రలో లేవడం ఇలాంటి వాళ్ళల్లో చూస్తాం. సో అలాంటప్పుడు CGM హెల్ప్ అవుతుంది. ఒకవేళ పార్టీ గోవర్స్ కానీ ఈవినింగ్ ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు చేయాల్సిన చేంజ్ ఏంటి, ఈవినింగ్ వైండ్ డౌన్ అవ్వాలి. బాడీ యాక్టివ్ గా కాకుండా ఇన్యాక్టివ్ గా పెట్టుకోవాలి. సో ఆటోమేటిక్ గా అప్పుడు మెలటోనిన్ రిలీజ్ ఉంటుంది. ఈ ఈవినింగ్ యాక్టివ్ గా ఉండే వాళ్ళల్లో మెలటోనిన్ రిలీజ్ అవ్వకపోవడమే మోస్ట్ కామన్ రీజన్ వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ ఫెటీగ్ ఉండడానికి. సో మెలటోనిన్ రిలీజ్ అవ్వడానికి కావాల్సిన చేంజెస్ వాళ్ళు చేసుకోవాలి. అంటే ఏంటి, పార్టీస్ ఈవినింగ్ చేయడం తగ్గించుకొని ఆర్ ఈవినింగ్ యాక్టివ్ గా ఉండడం తగ్గించి బాడీ కామింగ్ మోడ్ లోకి, వైండింగ్ డౌన్ మోడ్ లోకి వెళ్ళి ఈవినింగ్ వార్మ్ షవర్ తీసుకొని లైట్స్ డల్ చేస్తే అడిక్వేట్ మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ వన్ థింగ్. థర్డ్ థింగ్, ఓకే రెస్టరేటివ్ స్లీప్, డీప్ స్లీప్ ఇంప్రూవ్ చేసి గ్రోత్ హార్మోన్ పల్సెస్ ని ఇంప్రూవ్ చేయాలి. అంటే బాడీ మంచిగా రికవర్ అవ్వాలి, బ్రెయిన్ కానీ బాడీ కానీ నిద్రలో మంచిగా డీటాక్స్ అవ్వాలి. అంటే బాడీకి కావాల్సినంత స్లీప్ అంటే 40 to 50% ఆఫ్ ద స్లీప్, అంటే మనం పడుకునే 7 to 8 hours లో 40 to 50 అంటే 3 to 4 hours ఆఫ్ స్లీప్ మనం రెస్టరేటివ్ స్లీప్ లో స్పెండ్ చేయాలి. ఇది స్పెండ్ చేయాలి అంటే దీన్ని ట్రాక్ చేయాలి. వీళ్ళల్లోనే స్లీప్ రింగ్స్ కానీ లేదంటే వేరబుల్స్ కానీ ఏవైతే స్లీప్ ఆర్కిటెక్చర్ ని ట్రాక్ చేస్తాయో వీళ్ళల్లో అవి యూజ్ అవుతాయి. సో ఇలా మార్నింగ్ క్రాషెస్ ఆర్ మార్నింగ్ ఫెటీగ్ తో లేసే వాళ్ళకి CGM మానిటరింగ్ కానీ స్లీప్ ఆర్కిటెక్చర్ మానిటరింగ్ కానీ బాగా హెల్ప్ అవుతాయి. సెకండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఫెటీగ్ మేము చూసేది ఆఫ్టర్నూన్ క్రాషెస్. అంటే మధ్యాహ్నం 1 to 4 మధ్యలో లో ఎనర్జీ, అంటే పడుకోవాలనిపించడం, ఏ పని చేయాలనిపించకపోవడం. సో వీళ్ళలో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, నెంబర్ 1 కార్బ్ హెవీ మీల్స్, బాగా కార్బ్స్ ఎక్కువ ఉన్న మీల్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువ చూస్తాం. వీళ్ళలో ప్రాబ్లం ఏంటి అంటే పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ ఓవర్షూట్. తీసుకున్న మీల్లో ఫైబర్ సరిగ్గా లేక, ప్రోటీన్ సరిగ్గా లేక, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఓవర్షూట్ అయ్యి వెంటనే వాళ్ళు మళ్ళీ హైపోగ్లైసిమియాలోకి వెళ్ళిపోతారు. దీన్ని పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ వేరియబిలిటీ అంటారు. అంటే మనం తీసుకునే మీల్ చాలా గ్లూకోజ్ ని హై చేసేయడము, మళ్ళీ వెంటనే క్రాష్ రావడము, దీన్ని హై గ్లూకోజ్ వేరియబిలిటీ అంటారు. అదే మనం తిన్న తర్వాత వస్తే పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ వేరియబిలిటీ అంటారు. చాలా మంది సఫర్ అయ్యేది లంచ్ తర్వాత దీనివల్లే. కర్డ్ తీసుకుంటే నిద్ర వస్తుంది అనుకుంటారు చాలా మంది, కానీ మోస్ట్ కామన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకొని ఫైబర్ ప్రోటీన్ తక్కువ తీసుకునే వాళ్ళలోనే ఈ ఆఫ్టర్నూన్ క్రాష్ ఎక్కువ చూస్తూ ఉంటాం. దట్ ఈస్ నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 ఇంకో రీజన్ సర్కేడియన్ డిప్ అయి ఉండొచ్చు. అంటే ఎవరైతే చాలా ఎర్లీ రైజెస్ ఉంటారో లైక్ 4 AM 5 AM లేసే వాళ్ళకి దేర్ కుడ్ బి అ కామన్ థింగ్ దట్ మధ్యాహ్నం 1 to 4 మధ్యలో వాళ్ళ సర్కేడియన్ డిప్ రావచ్చు. దిస్ ఇస్ లిటిల్ కామన్. వీళ్ళల్లో సొల్యూషన్ ఏంటి అంటే దే షుడ్ టేక్ అ షార్ట్ నాప్, 5 or 10 minutes పవర్ నాప్. వీళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. థర్డ్ మోస్ట్ కామన్ రీజన్ కెఫీన్ ఓవర్ యూస్. దేర్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్. కెఫీన్ ఎందుకు ఎక్కువ తాగుతున్నారన్న దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. రాత్రి లేట్గా పడుకొని ఉండడం, మార్నింగ్ ఫ్రెష్గా అనిపించకపోవడం, ఆర్ బాగా ప్రొడక్టివ్ వర్క్, ఇవాళ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, చాలా ఫోకస్డ్గా ఉండాలని కెఫీన్ ని ఎక్కువ మిస్యూజ్ చేసేసిన వాళ్ళల్లో కూడా ఇష్యూస్ చూస్తాం. సో వీళ్ళల్లో చేయాల్సింది ఏంటంటే కెఫీన్ ని తగ్గించి బాగా హైడ్రేట్ అవ్వాలి. అదర్ కామన్ రీజన్ ఈజ్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ లో బాడీకి రావాల్సినంత హైడ్రేషన్ ఆర్ ఎలక్ట్రోలైట్స్ రానప్పుడు కూడా బాడీ అది డిఫరెంట్ రీజన్స్ గా మిస్టేక్ చేసుకుని కొంతమంది ఫుడ్ ఎక్కువ తినేస్తారు, కొంతమంది కాఫీ ఎక్కువ తాగేస్తారు. కాబట్టి హైడ్రేషన్ కానీ లేదా ఎలక్ట్రోలైట్స్ కానీ ఈ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద విండోలో మనకు చాలా క్రూషియల్. సో అవి డిఫరెంట్ వేస్ గా ఇన్కాపరేట్ చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, వెజిటబుల్స్ తినొచ్చు, ఆర్ ఈవెన్ బాగా హెవీగా వర్కౌట్స్ చేసే వాళ్ళు ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ అదే డయాబెటిక్స్ అయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే వీ డోంట్ వాంట్ ఎక్స్ట్రా గ్లూకోజ్ మనకు ఎలక్ట్రోలైట్స్ నుండి వచ్చే అవసరం లేదు కాబట్టి. దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ అండ్ సొల్యూషన్స్. ఆఫ్టర్నూన్ క్రాషెస్ వచ్చే వాళ్ళలో మేము కామన్ గా చూసిన రీజన్ వచ్చేసి కెఫీన్ మిస్యూజ్. కెఫీన్ ఓవర్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఎడినోసిన్ అక్యుములేట్ అవుతూ ఉంటది. అంటే బాడీ టైర్డ్ గా అనిపించడము ఆర్ ఇట్లా అలర్ట్ గా లేకపోవడం అనేది అడినోసిన్ అక్యుములేషన్ వల్లే జరుగుతుంది. సో అందుకని వీ రికమెండ్ కెఫీన్ అట్లీస్ట్ మధ్యాహ్నం 2 PM కే ఆపేయాలి తాగడం. ఎందుకంటే కెఫీన్ బాడీలో 6 to 8 hours మనం తాగడం ఆపేసిన తర్వాత ఇంకా బాడీలో ఉంటది. సో ఆఫ్టర్నూన్ క్రాషెస్ వచ్చే వాళ్ళల్లో మీరు చూసుకోవాల్సింది, మీరు కెఫీన్ ని ఓవర్ కన్జ్యూమ్ చేస్తున్నారు ఆర్ మిస్యూజ్ చేస్తున్నారు అంటే 1 to 2 PM మధ్యలో కెఫీన్ కన్జంప్షన్ ఆపేయండి. ఇంకా కెఫీన్ పైన మీకు మోర్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ కావాలి అంటే there's another long form video, check out on my channel. Third most common type of tiredness is emotional or mental fatigue. వీళ్ళు ఏంటంటే చిన్న పని చేసినా ఎక్కువ టైర్డ్ గా అయిపోతారు
ఆర్ టాస్క్ పైన ఫోకస్ ఉండదు, ఆర్ అన్నీ చాలా బర్డెన్డ్గా అనిపిస్తాయి, ఎమోషనల్గా బాగా ఇరిటబుల్గా ఉంటారు, బ్రెయిన్ ఫాగ్గా ఆర్ డెసిషన్ తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడతారు. ఇలాంటివన్నీ కూడా మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ మెంటల్ ఫెటిగ్. ఇది ఎందుకు అనిపిస్తుంది? రీజన్స్ కుడ్ బి మనీ. స్లీప్ ఆర్కిటెక్చర్ సరిగ్గా లేకపోవడం కానీ, రాత్రి మెల్టోనిన్ రిలీజ్ అవ్వకపోవడం కానీ, ఆర్ రాత్రి బాగా అవేక్గా ఉండి కార్టిజాల్ హైగా ఉండడం కానీ, ఏవైనా రీజన్స్ వల్ల ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. కానీ బ్రెయిన్లో జరుగుతుంది ఏంటి? బాడీ ఇన్ఫ్లేమ్డ్గా ఉన్నప్పుడు అవే ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసే సైటోకైన్స్ కానీ ఆ కెమికల్స్ కానీ మన బ్రెయిన్కి రీచ్ అయ్యి న్యూరో ఇన్ఫ్లమేషన్ అని కాజ్ చేస్తాయి. దానివల్ల అయి ఉండొచ్చు. ఆర్ మనం ఎనర్జీ లాస్ట్ నైట్ ఎక్కువ స్పెండ్ చేసేసినప్పుడు, ఎనర్జీ ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువైనప్పుడు నెక్స్ట్ డే ఎనర్జీ క్రాషెస్ కూడా వస్తాయి. దాంతో మన బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ సిగ్నలింగ్ అనేవి కొంచెం ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతాయి. దాంతో కూడా ఎమోషనల్ రెగ్యులేషన్స్ పోతాయి. అలాగే వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా సివియర్గా ఉండి దానిపైన మళ్ళీ స్లీప్ ఇష్యూస్, టైమ్ జోన్ ఇష్యూస్ ఆర్ ట్రావెల్ ఇలాంటివి చేసినప్పుడు కూడా ఇలాంటి ఎమోషనల్ ఫెటిగ్ ఉండొచ్చు. ఏంటి రీజన్ చూసుకొని దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. మోస్ట్ కామన్గా ఆప్టిమైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్ మోడ్లోకి వెళ్ళాలి. మనకి ఎక్కడ ఎనర్జీ అవసరమో అక్కడే స్పెండ్ చేయాలి, ఎక్కడ అవసరం లేదో అక్కడ కన్జర్వ్ చేసుకోవాలి. సో బేసికల్లీ మనం యూజ్ చేసే స్టిమ్యులెంట్స్ కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెఫీన్ కానీ, మనం తినే ఫుడ్స్ని కానీ, అవన్నీ మనకి ఎనర్జీ ఇచ్చేలాగా ఉండాలి. మనకి ఎనర్జీ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఫుడ్ నుండి మనం తీసుకునే కెఫీన్ కానీ, అవన్నీ ఎనర్జీ స్టేబుల్గా ఇవ్వగలగాలి కానీ అవి మన బాడీలో నుండి ఎనర్జీని తీసేయకూడదు. సో మనం స్లీప్ని ఆప్టిమైజ్ చేయాలి, మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ని ఆప్టిమైజ్ చేయాలి, మనం తీసుకునే కెఫీన్ని టైం అప్రోప్రియేట్గా తీసుకోవాలి. అలాగే సన్లైట్ని కూడా కరెక్ట్గా మన ఎనర్జీకి వాడుకోవాలి. అంటే మనం మార్నింగ్ లేసినప్పుడు ఫస్ట్ ఫ్యూ మినిట్స్, లేసిన పొద్దున 1 అవర్లోనే మన ఐస్కి కావాల్సినంత సన్లైట్ ఎక్స్పోజర్ అట్లీస్ట్ 10 to 15 minutes మనం సన్లైట్లో స్పెండ్ చేయాలి. అది డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ లైట్ అవ్వచ్చు. అది చాలా ఇంపార్టెంట్. అలాగే బాడీకి ఎనర్జీ కన్జర్వేషన్ మోడ్లో వెళ్ళాలి అంటే నైట్ టైం అవుతున్న కొద్దీ, సన్సెట్ అవుతున్న కొద్దీ అలాగే మనం లైట్స్ని, ఆర్టిఫిషియల్ లైట్స్ని కూడా విత్డ్రా చేయాలి. అంటే రాత్రి మనం ఇంట్లో బ్రైట్ లైట్స్ నుండి లో లైట్ మోడ్లోకి వెళ్ళాలి. మనం వాడే గ్యాడ్జెట్స్లో కూడా రెడ్ లైట్ ఫిల్టర్స్ కానీ, ఆర్ ఈవెన్ మనం చూసే గ్యాడ్జెట్స్ లాస్ట్ పడుకునే 1 hour ముందు ఆపేయడం కానీ, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఎనర్జీ ఎక్స్పెండిచర్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే మనకు కావాల్సిన దగ్గర ఎనర్జీ కన్జర్వ్ కూడా అవుతుంది. సో ఇలా లాంగ్ టర్మ్ టైర్డ్నెస్ ఉన్నప్పుడు మీరు చేసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి? సింపుల్ టెస్ట్ లైక్ హిమోగ్లోబిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్, విటమిన్స్ లైక్ విటమిన్ B12, B9, D. ఇవి కాకుండా చెక్ చేసుకోవాల్సిన హార్మోన్స్, బేసిక్ హార్మోన్స్ వచ్చేసి సీరం TSH, ఫ్రీ T3, ఫ్రీ T4. ఓకే, ఇవన్నీ చేసుకున్నారు, డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు, అన్నీ ఆప్టిమైజ్ చేసుకున్నారు. కానీ ఇంకా కూడా టైర్డ్నెస్ ఉంది అంటే డెఫినెట్గా మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ నైట్ స్లీప్ ఆర్కిటెక్చర్ అండ్ నైట్ టైమ్ హార్మోన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ వీటిని ట్రాక్ చేసుకోవాలి అంటే యూ క్యాన్ యూజ్ వేరబుల్స్ లైక్ అ రింగ్ ఆర్ అ బ్యాండ్ మీ స్లీప్ ఆర్కిటెక్చర్ని ట్రాక్ చేయడానికి, అలాగే హార్ట్ రేట్ వేరియబిలిటీని ట్రాక్ చేయడానికి. అదే మీరు గ్లూకోజ్ వేరియబిలిటీని ట్రాక్ చేసుకోవాలంటే యూ కెన్ యూజ్ అ CGM విచ్ ఇస్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్. లేదు నైట్ టైమ్ సలైవేషన్ని మానిటర్ చేసుకోవాలంటే దెన్ దెర్ ఇస్ అ 6-point సలైవరీ కార్టిజాల్ టెస్ట్ అంటాం. అంటే నైట్ టైం మనం ఎక్కువ హై కార్టిజాల్ మీద ఉన్నప్పుడు కూడా నిద్రలో ఇబ్బంది కావచ్చు. ఇవన్నీ కూడా చేసుకున్నారు, ఇంకా మీ ఫెటిగ్కి ఏమీ రీజన్ కనిపించట్లేదు అంటే దెన్ యూ షుడ్ మీట్ యువర్ ఫిజిషియన్ టు ఫైండ్ అవుట్ అదర్ రీజన్స్. నేను ఇవాళటి వీడియోలో మోస్ట్ కామన్ రీజన్సే డిస్కస్ చేశాను, బట్ మెడికల్ కాంటెక్స్ట్లో దెర్ ఆర్ అదర్ హిడెన్ రీజన్స్ ఆల్సో. అవి మటుకు యూ హ్యావ్ టు మీట్ యువర్ ఫిజిషియన్ అండ్ గెట్ ఫర్దర్ టెస్ట్ డన్. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు కనుక ఎవ్రీడే టైర్డ్ అనిపిస్తే లాంగ్ టర్మ్, దాన్ని ఏజ్ రిలేటెడ్ ఇష్యూగా తీసుకోవడం మానేయండి, నార్మలైజ్ చేయడం మానేయండి. స్లీప్ అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ని ఆప్టిమైజ్ చేసుకోండి. నేను డిస్కస్ చేసిన కామన్ బ్లడ్ టెస్ట్ ని మానిటర్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రానిక్ ఫెటిగ్ ఈజ్ రివర్సిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు ఇవాళ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దెన్ ప్లీజ్ డూ వాచ్ అదర్ 2 videos as well. How to fix your gut and how to burn fat. Thank you for watching this video till the end. 72% of the viewers చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లాస్ ఛానల్. ఎందుకంటే ఎవ్రీ వీక్ కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని సింప్లిఫై చేస్తూ మీరు హెల్తీగా ఉండడానికి మేము ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తున్నాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.